ప్రింట్ వస్తుంది. ఈ వీడియో ఎంతవరకు చూడండి. కన్ఫామ్ పెట్టాలని ఈ ప్రిపరేషన్ టైంలో ఒకటి కూడా క్లిక్ చేయకండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ మనం ఇక్కడ చూస్తే ఇందులో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ మ్యాథ్స్ M2లో సప్లీ ఎగ్జామ్ బ్లూ ప్రింట్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఎలా వస్తుంది అంటే మనకి టోటల్ 6 యూనిట్స్లో మనం టోటల్గా 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే పాస్ అవుతుంది 100%. 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా పాస్ అవుతాం, కానీ 2 యూనిట్స్ ప్రిపేర్ అవుతుందంటే అవే 2 పర్ఫెక్ట్గా అయితేనే 100% పర్ఫెక్ట్ అవుతాం. 3 యూనిట్స్ అన్నప్పుడు 80% పర్ఫెక్ట్ అయినా కూడా పాస్ అవుతాం. మనకు క్వశ్చన్ పేపర్ ఎంత 40 మార్క్స్కి వస్తుంది. 40 మార్క్స్లో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు క్వశ్చన్ పేపర్ను. 1 పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఇన్ పార్ట్ ఏ 8 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ 8. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి వస్తుంది, సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2, థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3, ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 4, ఫిఫ్త్ క్వశ్చన్ యూనిట్ 5, సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ 6, సెవెంత్ క్వశ్చన్ యూనిట్ 1, 2, 3, ఎయిత్ క్వశ్చన్ యూనిట్ 4, 5, 6 నుంచి వస్తుంది. ఓకేనా? ఇవి పర్ఫెక్ట్ అట్లే వస్తాయి. అంటే క్వశ్చన్ నెంబర్ మారచ్చు. నేను థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3 అన్నాను అనుకోండి, థర్డ్ క్వశ్చన్ యూనిట్ 4 నుంచి వచ్చి ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 3 నుంచి వచ్చు. అవి మారుతాయి కానీ కన్ఫామ్ యూనిట్ 3 నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఇల్లు సేమ్. నెక్స్ట్ పార్ట్ బికి వస్తే పార్ట్ బిలో మనకు 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ మనం 4 అటెంప్ట్ చేస్తే చాలు. 4 అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ 4 అటెంప్ట్ చేయాలంటే సో 9th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6. నెక్స్ట్ పార్ట్ సి గురించి మాట్లాడుకుంటే ఇన్ పార్ట్ సి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 6 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్ వి అటెంప్ట్ ద ఓన్లీ 4 క్వశ్చన్, ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ అని 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ అంటే సేమ్ సిమిలర్లీ 15th క్వశ్చన్ యూనిట్ 1, 16th క్వశ్చన్ యూనిట్ 2, 17th క్వశ్చన్ యూనిట్ 3, 18th క్వశ్చన్ యూనిట్ 4, 19th క్వశ్చన్ యూనిట్ 5, 20th క్వశ్చన్ యూనిట్ 6 వస్తుంది. అయితే మీరు అనొచ్చు మనకు 6 యూనిట్స్లో ఏవి ప్రిపేర్ కావాలో కూడా చెప్తా. అంటే మీకు ఈజీగా అనిపిస్తాయి, ఇవైతే కొద్దిగా బాగుంటాయని చెప్తా. అవే ప్రిపేర్ కావాలనేది మీకు నచ్చినవి కూడా ప్రిపేర్ కావచ్చు. అందులో ఫస్ట్ చూసుకుంటే మనకు ఒక యూనిట్ ప్రిపేర్ అయ్యామనుకో ఎన్ని మార్క్స్ వస్తాయండి? ఒక యూనిట్ ప్రిపేర్ అయితే 9 మార్క్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ యూనిటే ప్రిపేర్ అవుతున్నారనుకో 1 మార్క్ 3, 4 + 5 9 మార్క్స్ వస్తాయి. 2 యూనిట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే 18 మార్క్స్ వస్తాయి. కానీ మనకు పాస్ కావడానికి 14 మార్క్స్ రిక్వైర్డ్. పాస్ కావడానికి ఎన్ని కావాలండి? 14 మార్క్స్ కావాలి. సార్ 2 అయితే సరిపోతాయి కదా సార్ అంటే 2 అయితే సరిపోతాయి, హ్యాపీగా పాస్ కావచ్చు. కాకపోతే సార్ నేను కొద్దిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలని బాగా కాన్సెప్ట్ మిస్ అవుతున్నానేమో అని మీకు కొద్దిగా భయం ఉన్నా కూడా ఇంకొక యూనిట్ యాడ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే ఏమేస్తాయండి? 27 మార్క్స్ వస్తాయి. 4 యూనిట్స్ ప్రిపేర్ అయితే 36 మార్క్స్ వస్తాయి. 4 యూనిట్స్ సార్ మరి 36 అంటే 5 ప్రిపేర్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి కదా సార్ అని 5 9s వేసుకొని 45 వస్తాయిగా అంటే ఇక్కడ ఏమవుతాయంటే ఇక్కడ 4 యూనిట్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి 40 మార్క్స్ అన్నీ రాసేస్తారు. పార్ట్ బి కూడా అన్నీ రాసేస్తారు. అంటే ఇక్కడ 12 ఇక్కడ 20 32 మార్క్స్ ఇక్కడే వస్తాయి. కాకపోతే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేవరకు 4 అటెంప్ట్ చేయగలుగుతారు. 1 మార్క్ క్వశ్చన్స్ ఇంకా 4 అనేది లీవ్ అయిపోతుంది. ఇందులో కూడా 4 యూనిట్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంకొకటి వచ్చేస్తుంది అంటే 35 మార్క్స్ 37 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా 4 యూనిట్స్ మేము ప్రిపేర్ కాగలం సార్, మాకు ఒక 2 days సప్లీస్ ఉన్నాయి, మేము ఈజీగా క్లియర్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి అదొక బెనిఫిట్ అన్నట్లు. ఓకేనా? రైట్. అయితే ఏ యూనిట్స్ ప్రిపేర్ కావాలి సార్ అని మీకు డౌట్ ఉంటుంది. మాకు కొద్దిగా సజెస్ట్ చేయండి సార్ అంటూ ఉంటారు చాలామంది. అందులో ఏ యూనిట్స్ ఇంపార్టెంట్, ఏ యూనిట్స్ అంటే నాకు బెటర్గా అనిపిస్తున్నాయి అంటే ఇవి కొద్దిగా ఈజీగా ఉంటాయి, స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్దిగా టఫ్గా ఫీల్ గారు అనుకున్న యూనిట్స్ ఏంటో నేను చెప్పేస్తా. వాటిని బట్టి మీరు ప్రిపేర్ కానీ యూనిట్ నేమ్స్ కూడా రాస్తా. మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళారనుకోండి,
ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీకు చాలా వరకు యూనిట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడికి వస్తే ఫస్ట్ యూనిట్ ఏంటిదండి? ఫస్ట్ యూనిట్లో వచ్చేసి స్ట్రేట్ లైన్ అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది. స్ట్రేట్ లైన్ అండ్ సర్కిల్ ఇది కొద్దిగా ఈజీగానే ఉంటుంది. మీకు జామెట్రీ కొద్దిగా చేయగలుగుతాం అనుకుంటే స్ట్రేట్ లైన్ అనేది సర్కిల్ అనేది మీకు చాలా డెడ్ ఈజీ టాపిక్స్, ఒక యూనిట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సో ఇది నన్ను అడిగితే వదిలేసుకోవడం బెటర్, కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంటుంది. థర్డ్ వన్కి వచ్చేసి లిమిట్స్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ పార్ట్ 1 ఉంటుంది. సో పార్ట్ 1 మన దాంట్లో ఉంది, ఇది ఈ యూనిట్ ఉంది మన ఛానల్లో, ఈ యూనిట్ కూడా ఉంది మన ఛానల్లో ఉంది. ఓకేనా, కంప్లీట్గా ఉంటుంది, లిమిట్స్ ఉంటుంది, డిఫరెన్షియేషన్. అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది, ఈ 2 ప్రిపేర్ అయినా పాస్ అయిపోతారు. నెక్స్ట్ ఫోర్త్ వన్కి వచ్చేసి డిఫరెన్షియేషన్ పార్ట్ 2 అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసి సో జామెట్రికల్ అప్లికేషన్ ఉంటుంది. జామెట్రికల్ అప్లికేషన్స్ అంటే ఏం లేదండి, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ప్రాబ్లమ్స్ 5th యూనిట్లో ఉంటాయి. 6th యూనిట్లో వచ్చేసి ఇందులో జామెట్రికల్ అప్లికేషన్లో ఉంటాయి. 6th యూనిట్లో మనకు వచ్చేసి రేట్ మెజర్, వీటిని రేట్ మెజర్ అండ్ మ్యాక్సిమా అండ్ మినిమా ఇవి ఉంటాయి. వీటిని అంటే ఫిజికల్ అప్లికేషన్స్ అంటాం. ఇది మీకున్న సిలబస్. CIT అయినా C21 వాళ్ళకైనా సేమ్ ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏం లేవు. మ్యాథ్స్ సేమ్ ఉంటాయి, మిగిలిన సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా, అయితే సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఏంటి, అన్ని సెమిస్టర్ సేమ్ అండ్ ఇదే బ్లూ ప్రింట్ ఉంటుంది, కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యే టాపిక్స్ని బట్టి చూసుకుంటున్నాను. బ్లూ ప్రింట్ అయితే మారదు. అయితే ఇందులో ఏది ప్రిపేర్ కావాలి సార్ అంటే నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తాను మీకు. నేను 2 చాయిస్ ఇస్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అప్పుడు ఫస్ట్ యూనిట్ ఒకటి, థర్డ్ యూనిట్ ఒకటి ఈజీగా ఉంటాయి. అయితే ఫోర్త్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఎక్కువ మెథడ్స్ ఉంటాయి, కొద్దిగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్గా ఉంటే డిఫరెన్షియేషన్ పార్ట్ 1కి చదువుకొని తర్వాత జామెట్రికల్ డిఫరెన్షియేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే మీరు ఇలా ప్రిపేర్ కావడం వల్ల ఏమైందంటే జామెట్రికల్ అప్లికేషన్ ఎందుకు అంటున్నానంటే అందులో చూడండి, టాంజెంట్ స్లోప్ కనుక్కుంటాం. ఎవ్రీ క్వశ్చన్ టాంజెంట్స్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, లెంత్ ఆఫ్ ది నార్మల్, యాంగిల్ బిట్, ఇవే ఉంటాయి. ఏ క్వశ్చన్ చేయాలని ఒకటే తీరుగా చేస్తాం. అందుకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చేది ఏంటంటే ఎవరైనా అంటే మీకు ఆల్రెడీ ఈ టాపిక్స్ మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్లో చదివి ఉంటారు కాబట్టి ప్రిపేర్ అయితే 1-3-5 యూనిట్స్ ప్రిపేర్ కండి. 1-3-5 ఫస్ట్ చాయిస్. ఇంకొక చాయిస్ వచ్చేస్తే మరి ఇంకేం ప్రిపేర్ కావాలంటే 3-5-6 ప్రిపేర్ కండి. ఈ 2 ఆప్షన్స్ బెటర్. ఇంకా లేదు సార్ మా ఇష్టం, మాకు నచ్చినవి ప్రిపేర్ అయితే మీ ఇష్టం, అందులో ప్రాబ్లం ఏం లేదు. నేను సజెస్ట్ చేసేది మాత్రం 1-3-5 ఒక పార్ట్ అంటే పాస్ కావడానికి. ఇక మిస్ అయితే ఏంటంటే 3-5-6 ప్రిపేర్ కండి. ఇవి కొద్దిగా బెటర్గా ఉంటాయి. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే అక్కడ మెథడ్స్ ఎక్కువ వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైందంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది ఈ మెథడ్ చేయాలా ఆ మెథడ్ చేయాలా అనేది క్వశ్చన్స్ కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. డిఫరెన్షియేషన్ పార్ట్ 2 కూడా ఉంది మన దాంట్లో, ఉంటే చూడండి, వస్తే హ్యాపీయే, రాకపోతే మాత్రం ఇవి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇందులో ఏ కాంబినేషన్ మీకు బెటర్గా అనిపిస్తే ఆ కాంబినేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా, మీకు ఫస్ట్ కాంబినేషన్ ఎక్కువ వస్తే ఫస్ట్ చేయండి, సెకండ్ కాంబినేషన్కి ఇచ్చుకోండి, అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం కొద్దిగా కన్సిస్టెన్సీతోని ఒకటే రోజు ఎగ్జామ్ బిఫోర్ కాకుండా ఒక 2-3 డేస్ అయినా కన్సిస్టెన్సీతోని ఆ రోజు చదివింది ఈవినింగ్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. మీకు మంచి మార్క్స్తో పాస్ అవుతారు. రాసేది కొద్దిగా క్లారిటీగా రాయండి, అది కూడా మీకు చాలా బెనిఫిట్ చేస్తుంది. అంతేకాని లాస్ట్ మూమెంట్లో చదవడం, ఎక్కువ పేపర్ మీద ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. చాలామంది కండిషన్ ఏంటంటే సార్ మేము 4 సార్లు రాసినా ఫెయిల్ అవుతున్నాం, 5 సార్లు రాసినా ఫెయిల్ అవుతున్నామంటే రివల్యూషన్ పెట్టండి అబ్బా. కన్ఫామ్ బోర్డు మీద మీరు ఒక ప్రెషర్ తీసుకురావచ్చు. మీరు సింపుల్గా చెప్పుకోవాలంటే ఎస్బీటెట్ బోర్డే వరస్ట్. స్టూడెంట్స్కు పర్ఫెక్ట్గా టైమింగ్ ఇవ్వకుండా ఏదో పెట్టేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఏదో పెట్టాలి, మనం నడపాలి, బోర్డు ఏదో పాలిటెక్నిక్ నడపాలన్నట్టు నడుపుతున్నారు. కాబట్టి కొద్దిగా దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకొని మనమే ఎగ్జామ్స్ బాగా రాయాలి. వాళ్ళని మార్చలేము, ఎస్బీటెట్ వాళ్ళని మార్చలేము మనం.
సో మనమే కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఎలాగో చదువుతున్నాం కాబట్టి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్లో మీకు ఏముంటుంది, ప్రీవియస్ పేపర్ సొల్యూషన్స్ ఉంటాయి, అవి మిస్ చేసుకోకుండా, అవి కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా. రైట్. ఇక్కడ కానీ మన ఛానల్ చదివిస్తే అందరికి షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఏమొస్తాయని మీకు ప్రీవియస్ పేపర్స్ వస్తాయి, అవి డిస్కషన్ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ నా దగ్గర నేను కలెక్ట్ చేసినంత వరకు M2 పేపర్స్ ఒక 2-3 ఉన్నాయి, అవి మీకు ఇస్తా. అలాంటి మోడల్ చూసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతాయి. Hi everyone, welcome to our channels. Today's video is TS Polytechnic. Okay na? TS Polytechnic second year, second semester, Maths M2, Supply model paper, Supply previous పేపర్ ఎక్స్ప్లెనేషన్. అయితే నా దగ్గర వచ్చేసి మనకు 3 పేపర్స్ ఉన్నాయి. అంటే C18 జూన్ ఉంది, డిసెంబర్ ఉంది, C21 వచ్చేసి ఉంది. అయితే C18కి C21కి ఏమైనా చేంజ్ ఉంటుందా సార్ అంటే C18 C21 సిలబస్ సేమ్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా సేమే, ఎక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు. C18కు C21కి ఏంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సేమ్, క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి, కూడా పెద్ద చేంజెస్ అయితే ఉండవు. సో మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను C18 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక 2 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్లో మీకు ఏం చేస్తానంటే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ పేపర్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా. రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఫాలో కానీ. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనకు ఆల్టర్నేటివ్గా యాప్ కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తుంది. యాప్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాప్లో ఈసెట్ కూడా ఉంది. ఎవరైనా సీరియస్గా మ్యాథ్స్ కొరకు కావాలనుకుంటే అందులో కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా. రైట్. మనం వీడియోలకి, ఇది క్వశ్చన్ పేపర్ మనకు. ఇది అన్నీ నేను చేస్తే ఈ క్వశ్చన్ పేపర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు వీడియో చూసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఇదే PDF మొత్తం నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు కొంత ఐడియా వస్తుంది. చాలామంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్స్ అటెంప్ట్ చేస్తారు కానీ మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. మనకు మార్క్స్ రావాలంటే ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి అనేది ఈ పేపర్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అలా రాస్తే మాత్రం మీకు 1 మార్క్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో మోస్ట్లీ అది మీకు బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి ఇంకో 2 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టేస్తాను, ఇచ్చేస్తాను. ఓకేనా. ఇదే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ఫస్ట్ వన్కి వచ్చేసి పార్ట్ ఏ. పార్ట్ ఏలు ఏంటి, మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవునా. మనకు పార్ట్ ఏలే ఉంటాయండి, 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ కదండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది circle, center radius of the circle, ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to 0. అంటే write the formula to find center and radius of the circle అన్నాడు. అంటే మనం ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉన్న రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ క్వశ్చన్ ఇది. రైట్. సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ 1 మార్క్ క్వశ్చన్. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్? ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to 0. అయితే మనకు సర్కిల్ ఈక్వేషన్కు x² అండ్ y² కోఎఫిషియెంట్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఉన్న x² కోఎఫిషియెంట్ ఈక్వల్గా ఉన్నాయి, బట్ అది అక్కడ ఉండదు కాబట్టి కామన్ తీస్తున్నా. వెన్ వీ కామన్ ద x² plus y² plus 2gx
ప్లస్ 2y/a ప్లస్ c/a ఈక్వల్ టు 0. మనకు సెంటర్ ఫార్ములా ఏంటి? సెంటర్ h, k ఈక్వల్ టు -g, -f అని కనిపిసుకుంటాం. ఇక్కడ g వాల్యూ ఏమవుతుందండి? 2g/a అంటే నథింగ్ బట్ -g/a, -f/a. నెక్స్ట్ రేడియస్ r ఈక్వల్ టు √g² ప్లస్ f² - c. g² ప్లస్ f² - c. నథింగ్ బట్ హియర్ వి రైట్ √g² వాల్యూ -g/a ఉంది కదా, g²/a² ప్లస్ f² అంటే f²/a² మైనస్ c/a ఇస్ ద కాన్స్టాంట్. c వాల్యూ కాన్స్టాంట్ ఏంటి? ఇదే రాస్తారు. దీన్ని మన రేడియస్గా కన్సిడర్. ఇదే ఆన్సర్. మనకు 1 మార్క్ క్వశ్చనే కానీ కొద్దిగా లెంతీగా ఇచ్చాడు. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. డిఫైన్ కానిక్ అన్నాడు. డిఫైన్ కానిక్ అంటే ఏంటంటే కానిక్ సెక్షన్లో ఉన్న ఆన్సర్. సింపుల్గా కానిక్ సెక్షన్ అంటే పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఉంది కదా, వాటి గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఏ కానిక్ సెక్షన్ is the locus of a point which moves in a plane so that its distance from a fixed point is in a constant ratio to its perpendicular distance from a fixed straight line. అంటే thus if S is a fixed point అంటే ఫోకస్ అన్నట్టు, ఫిక్స్డ్ పాయింట్, mn is a fixed line and P is a moving point such that SP/PM ఈక్వల్ టు ఏమవుతుందండి? కాన్స్టాంట్ అవుతుంది. దీన్నే మనం లోకస్ కానిక్ సెక్షన్ అని రీడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్. డెఫినేషన్ అడిగాడు, డయాగ్రామ్తో చెప్పుకోవచ్చు, బట్ ఎనఫ్ అది. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ dy/dx if y equal to sin of 3x plus 5. Find dy/dx if y is equal to sin of 3x plus 5. So given, simple గా చూడండి, given y ఏమి ఇచ్చాడు? sin of 3x plus 5 అంటే విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేషన్ with respect to what? X on both sides. Differentiation with respect to x on both sides. అంటే ఏమవుతుంది? dy/dx equal to d/dx of sin of 3x plus 5. d/dx of sin of 3x plus 5. d/dx of sin of 3x plus 5 అంటే ఇక్కడే మనం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకేంటి ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాం. d/dx ఆఫ్ sin x ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? d/dx ఆఫ్ sin x ఈజ్ cos x. నథింగ్ బట్ ఏముంది? cos ఆఫ్ x ప్లేస్లో ఏముందని 3x plus 5. అది ఇక్కడ చైన్ రూల్ అప్లికేబుల్ చేస్తాం. x ప్లేస్లో ఏమన్నా కొత్తవి వస్తే దాన్ని మళ్ళీ అప్లై. అగైన్ d/dx ఆఫ్ ఏమవుతుంది? 3x plus 5. సో cos ఆఫ్ 3x plus 5 derivative of 3x value 3 of 1 plus 0. So then we will get 3 cos of
3x ప్లస్ 5. లేదు అంటే ఈ షార్ట్కట్ ఫామ్లో కూడా చేయొచ్చు. d/dx ఆఫ్ sin ఆఫ్ ax ప్లస్ b ఈక్వల్ టు నథింగ్ బట్ a cos ఆఫ్ ax ప్లస్ b. ఇది ఏ ఫామ్లో యూజ్ చేసుకున్నా కూడా రైటే. మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే చేయకండి అనవసరంగా. ఓకేనా? రైట్. వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ఇది ప్రాబ్లం. ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వాళ్ళకు నేను ఇప్పుడు ఎలా రాశానో మీరు అంతే క్లియర్గా రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మేము బాగానే రాస్తున్నాం కానీ కరెక్షన్ బాగా రాసినా కూడా కరెక్షన్ బాగాలేదు అనిపిస్తే రివాల్యూషన్ పెట్టండి, కన్ఫామ్గా మీరు ఫైట్ చేయొచ్చు. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు కాపీ బట్టి పెట్టుకోవచ్చు సార్ అంటే పెట్టుకోమన్న వాళ్ళకి మాత్రం కన్ఫామ్ మార్క్స్ కలిసాయి. 100% కలుస్తాయి మీరు పర్ఫెక్ట్గా రాస్తే. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, డిఫైన్ ద homogeneous function f of x comma y of degree n in x and y. ఇది డెఫినేషన్. మనకి డెఫినేషన్ ఎందులో ఉంటుందంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉంటుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఉంది. డెఫినేషన్ చూస్తే ఏ ఫంక్షన్ f of x comma y is said to be a homogeneous function of degree n in x and y if f of kx comma ky is equal to k power n into f of x comma y for all values of k belongs to R where n is a constant. తీసుకోవచ్చు. దీన్నే మనం ఏం చేసుకోవచ్చు, డిఫైన్ హోమోజీనియస్ ఫంక్షన్ డిగ్రీ ఎన్ అండ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి హోమోజీనియస్ ఫంక్షన్ డిగ్రీ ఎన్ ఎక్స్ అండ్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏం చేసుకుంటాం, ఇలా ప్రూవ్ చేస్తాం. కేఎక్స్ కామన్ తీసుకుంటే మళ్ళీ మనకు కే అనేది అవుట్ సైడ్ ఎన్ లాగా వచ్చేస్తే వీ రైట్ ఏ హోమోజీనియస్ డిగ్రీ అనుకుంటాం. ఓకే, రైట్. వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేస్తే డిఫైన్ ఆర్థోగోనల్ కర్వ్స్. ఎక్కువ డెఫినేషన్స్ ఇచ్చాడు. డిఫైన్ ఆర్థోగోనల్ కర్వ్స్. దీనికి సింపుల్గా కూడా రాసేయచ్చు మనం. డిఫైన్ ఆర్థోగోనల్స్ అంటే ద 2 కర్వ్ స్లోప్స్. అంటే 2 కర్వ్స్ అనేటి పర్పెండిక్యులర్గా ఉంటే మనం డైరెక్ట్ ఎలా తీసుకోవచ్చు, మనం వాటిని ఆర్థోగోనల్ కర్వ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో if theta is equal to 90 degrees in between 2 curves, అప్పుడు ఏం చేసుకోవచ్చు, ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్ కర్వ్స్. అంటే ఇఫ్ m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు 2 కర్వ్స్ తీసుకున్నప్పుడు m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 వస్తే దాన్ని ఆర్థోగోనల్ కర్వ్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. if s ఈక్వల్ టు t square minus 4t plus 3 find the velocity when t equal to 4. t equal to 4 ఉన్నప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ థింగ్. ఇక్కడ గివెన్ మనకి ఇచ్చిందేంటి, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. s ఈక్వల్ టు వాట్, t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3. t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 అనే ఒక డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఫైండ్ ద వెలాసిటీ అంటే ఏంటి, 1 టైం డెరివేటివ్ చేస్తే అంటే రేట్ చేంజ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ వెలాసిటీ. మనకు తెలుసు కదా, రేట్
చేంజ్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్. రేట్ చేంజ్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెలాసిటీ. అవునా? రేట్ చేంజ్ ఆఫ్ అంటే దీన్ని వన్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ టైంతో చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ds/dt వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది వెలాసిటీ ఈక్వల్ టు వాల్యూ టీ స్క్వేర్ అంటే వాల్యూ ఉంది 2t. డెరివేటివ్ ఆఫ్ 4t వాల్యూ 4. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మచ్ 2t - 4. అయితే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు కనుక్కోవాలి మనం? ఎట్ t ఈక్వల్ టు మచ్ 4 ఉన్నప్పుడు వెలాసిటీ అడిగాడు. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ t వి రైట్ ద 4 -4 v ఈక్వల్ టు 4 2s 8 -4 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందండి? 4 వచ్చేస్తుందని మీనింగ్. ఓకేనా? కంప్లీటెడ్ అన్నట్టు. అంటే టీ అనేది 4 సెకండ్స్ ఉన్నప్పుడు మనకు వెలాసిటీ ఎంత ఉంటుంది? 4 ఉంటుందని మీనింగ్. ఓకే, వి గో ఫర్ అనదర్ వన్. 6 అయిపోయాయి కదా, 7. కొద్దిగా మ్యాథ్స్ ఏంటంటే మనకు 1A కూడా మనం M1 చేసాం, బట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఇది మాత్రం కొద్దిగా లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. evaluate limit extends to 0 2x cube minus 3x square plus 1 by 9x square plus 8x plus 7. రైట్, సింపుల్ క్వశ్చన్. అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనం అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ విత్ 0 క్యూబ్ మైనస్ 3 ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 బై 9 ఆఫ్ 0 స్క్వేర్, థర్డ్ యూనిట్ నుంచి 8 ఆఫ్ 0 ప్లస్ 7. సో మనకేమవుద్దండి? 1/7 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది కర్వ్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది కర్వ్ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 10 ఎట్ 2, 2. చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు M1లో మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం కష్టం. కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ కావడమే బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినా రాకపోతే లాస్ అయ్యేది మీరే. నేను కొన్ని అనుకుంటాను, అవి రాకపోవచ్చు. సో మనకు గివెన్ y ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 10 ఎట్ 2, 2. ఇదేంటిదనే పాయింట్ అన్నట్టు x1 y1. అయితే దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు 1 చేస్తుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. మనకేమన్నాడు? స్లోప్ అన్నాడు కదా. స్లోప్ అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి పాయింట్ సబ్మిట్ చేస్తుంది వాల్యూ. సో dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 10. ఇక్కడ మనం ఏం ఫార్ములా ఇస్తుందంటే d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా యూజ్ చేయాలి. n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో n ఎంత? ఫస్ట్ దానికి 2 కదండి. అంటే d/dx ఆఫ్ x స్క్వేర్ వాల్యూ మచ్ 2x. డెరివేటివ్ ఆఫ్ 4x వాల్యూ ఎంత అవుతుందండి? 4. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 0. అంటే మనకు dy/dx ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్? 2x ప్లస్ 4 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా dy/dx ఆఫ్ x1, y1. dy/dx value is equal to how much? 2x plus 4. x1, y1 values are 2, 2 only. 2, 2. 2 of 2 plus 4. 4 plus 4. Here slope ఎంత అండి? 8 అన్నట్లు. m ఈక్వల్ టు 8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వి గో ఫర్ పార్ట్ బి. పార్ట్ బిలో మనకి ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? 9th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. Find the equation of the line passing through 3, 4 and perpendicular to 2x plus y plus 4 equal to 0. Right. Find the equation of the line passing through the 3, 4 to perpendicular to the line 2x plus y plus 4 అన్నాడు. అయితే మనకు ఒక ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు.
మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇది. ఈ ఈక్వేషన్ ఏంటి? 2x + y + 4 = 0 అనే ఈక్వేషన్. దీనికి ఇంకోటి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది 3, 4 అనే లైన్. దీని నుంచి ఒక లైన్ పాస్ అవ్వకుంటూ పోతుందని అర్థం. ఇట్లా అయితే మనం ఈ లైన్ ఈక్వేషన్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లైన్ ఈక్వేషన్ను ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఈ లైన్ ఈక్వేషన్కు దీనికి స్లోప్ ఎలా ఉంటుంది అంటే ఈ లైన్ ఈక్వేషను దీని లైన్ ఈక్వేషన్ స్లోప్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? సో ద లైన్ 2x + y + 4 = 0. స్లోప్ ఎంత? స్లోప్ m = -a/b అనుకుంటాం. -a/b ఎట్లా వచ్చేసింది సార్ అంటే ax + b అండి. మనకి ఏ ఈక్వేషన్ అయినా ax + by + c లాగా స్ట్రేట్ లైన్ ఉంటే దాని స్లోప్ m = ఏమవుతుందండి? -a/b అవుతుంది. అకార్డింగ్ టు ఇక్కడ ఏమవుతుంది? -a అంటే -2/1 అంటే m = ఎంత? -2 వచ్చేసింది. మనకి ఇక్కడ ఏమన్నాడు? ఈ లైన్ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ద perpendicular line is passing through which point? Passing through 3, 4 అన్నాడు. అప్పుడు ఫార్ములా ఏంటి మనకు? y - y1 = -1/m × x - x1. y1 వాల్యూ వాళ్ళు ఆల్రెడీ పాయింట్ ఇచ్చారు. ఇది x1, ఇది y1 అవుతుంది. అంటే -4 we take -1/-2 స్లోప్ కనుక్కున్నాం. అయితే పర్పెండిక్యులర్ స్లోప్ అని చేయొచ్చు. మళ్ళీ సగం అలా చేయడం ఎందుకంటే డైట్ చేస్తున్నాం. x - 3 ఓన్లీ. నెగిటివ్ గెట్ క్యాన్సల్. 2 ట్రాన్స్ఫర్ టు LHS సైడ్. 2y - 8 = x - 3. Total values are transferred. So then what we get? x - 2y - 3 + 8 = 0. x - 2y + 5 = 0 is our రైట్ ఆన్సర్ అన్నట్టు. ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Find the equation of the parabola. అయితే సార్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చిందిగా స్ట్రేట్ లైన్ నుంచి. ఈసారి కూడా స్ట్రేట్ లైన్ ఇవ్వచ్చు ఆర్ సర్కిల్ ఇవ్వచ్చు. మనకున్న ఏ మెథడ్ నుంచి ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు మీకు. సో ఓకేనా? అయితే బుక్లో ఉన్న క్వశ్చన్లో వస్తే సార్ అంటే బుక్లో ఉన్న క్వశ్చన్స్ రావు. కొన్ని ఒకసారి నెంబర్స్ చేంజ్ చేస్తారు, కొన్ని అవే క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని డిఫరెంట్గా కూడా అడుగుతూ ఉంటాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. Find the equation of the parabola whose focus is at the point 0, -2 and directrix is y = 2. ఆల్రెడీ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, మనల్ని సొల్యూషన్ కనుక్కోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఎట్ ద పాయింట్. ఫోకస్ పాయింట్ ఉంది, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ కూడా ఇచ్చిండు అన్నట్టు. అయితే ఎలా సార్ మనం ఫైండ్ అవుట్ చేస్తుందంటే డయాగ్రామ్ డ్రా చేస్తే చూడండి, మనకు ఇలా ఉంటుంది. రైట్, అయితే పాయింట్ అనేది ఎక్కడ ఉంది? 0, 2 దగ్గర ఉంది. దీన్ని ఫోకస్ అనుకుంటా. ఫోకస్ ఎంత? ఫోకస్ ఈస్ S is 0, -2. ఇది ఒక లైన్, దానికి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ y = 2. ఇది పాయింట్ M, ఇది P, x, y పాయింట్. ఓకే, ఇలా తీసుకుంటాం మనకి. సో అదే డయాగ్రామ్ అయితే దీన్ని మనం ఇప్పుడు అప్లై చేసుకుందాం. చూడండి, ఫోకస్ S of 0, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0, -2 ఇచ్చిండు. అండ్ పాయింట్ ఈజ్
పాయింట్ ఆన్ ది లోకస్ ఏమవుతుంది, పి ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకుంటాం. అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈస్ y minus 2 equal to ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. అకార్డింగ్ టు ఫార్ములా ఏంటిది, దేర్ ఫోర్ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 అన్నట్లు. ఎస్పీ ఈక్వల్ టు ఎంత, పిఎం. ఎస్పీ అంటే ఏంటి, ఇది ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్, అంటే 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు పిఎం అంటే ఏంది, ఈ పి నుంచి ఇక్కడ ఎం వరకు ఉంటుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అప్లై చేస్తాం. అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్, చూడండి ఇది x2 y2 x1 y1గా కన్సిడర్ చేస్తే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ బీవైగా సార్ అంటే దీన్నే డైరెక్ట్రిక్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయాలి మనం. y మైనస్ 2ను అంటే ax అంటే వాల్యూస్ ఏంటి, x కామా y. మనకి ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్లీ y మైనస్ 2 తీసుకోండి సరిపోతుంది. ఏ క్వశ్చన్కి ఇలా ఇచ్చినా కూడా అక్కడే ఏ వాల్యూ ఎంత అండి, ax ప్లస్ b అంటే 0 స్క్వేర్, b వాల్యూ అంటే y కోఎఫిషియంట్ 1 స్క్వేర్, నథింగ్ బట్ నెక్స్ట్ వి రైట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ఇండియన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. ఇక్కడికి వచ్చేవరకు y మైనస్ 2, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వెన్ యూ అప్లై ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y మైనస్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y వి గెట్. చూడండి y స్క్వేర్ 4 గెట్ క్యాన్సల్. ఈ 4y వస్తే x స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4y ఈక్వల్ టు 0, నథింగ్ బట్ వి గెట్ x స్క్వేర్ ప్లస్ 8y ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8y అని. అంటే మనం డ్రా చేసిన డయాగ్రామ్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ అనేది మొత్తం అంటే ఇటు సైడ్, అటు సైడ్ ఉన్న ఈ షేప్ అనేది ఇటు ఉండాలి. ఇక్కడ మైనస్ 2 ఉంది కదా, అది నేను చూసుకోలేదు అంతే, రిమైనింగ్ అంతా సేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయింది కదా, 11కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11కి వస్తే ఎవాల్యుయేట్ లిమిట్ n tends to infinity 1 plus 2 plus 3 plus up to so on plus n by n square. చాలా సింపుల్ క్వశ్చన్, అట్ ఎ టైమ్ ఈజీ ఆల్సో. అయితే మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, n ఆఫ్ n ప్లస్ 1 బై 2. సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ n ఆఫ్ n ప్లస్ 1 బై 2. ఇదే ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేస్తాం. n ఆఫ్ n ప్లస్ 1 బై 2 అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇన్ న్యూమరేటర్ వి రైట్ n ఆఫ్ n ప్లస్ 1 బై 2 బై n స్క్వేర్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మల్టిప్లై చేయండి, n స్క్వేర్ ప్లస్ n బై 2n స్క్వేర్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఏం చేయాలని, మనం హైయెస్ట్ టర్మ్ను కామన్ తీస్తాం. న్యూమరేటర్లో n స్క్వేర్ అవుతుందండి, 1 ప్లస్ n బై n స్క్వేర్. నెక్స్ట్ డినామినేటర్లో 2n స్క్వేర్ అలాగే ఉంది, n స్క్వేర్ గెట్ క్యాన్సిల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, నెక్స్ట్ వాల్యూ 1 ప్లస్ 1 బై n బై 2. అయితే మనకు అకార్డింగ్ టు ఫార్ములా ఇఫ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే దెన్ 1 బై n టెన్స్ టు ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మనకేమవుతుందండి, ఇన్ ప్లేస్ ఆఫ్ 1 బై n వి రైట్ 0 బై 2. నథింగ్ బట్ వాట్ వి గెట్ 1 బై 2 ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది లిమిట్స్ క్వశ్చన్స్. లిమిట్స్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. 11th వన్ అయిపోయింది. నెక్స్ట్ 12th క్వశ్చన్. డిఫరెన్షియేషన్ log of tan h phi x with respect to x. ఇది చైన్ రూల్. ఓకేనా, థర్డ్ యూనిట్లోంచే రెండు వచ్చేసాయి చూడండి. సరే, చైన్ రూల్ అన్నట్టు అంటే
నార్మల్గా చైన్ రూల్ లాగా తీసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ పార్ట్ ఏ పార్ట్ బి ఈ రెండు ఒకటేలాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నట్లు. మనం ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెన్షియేషన్ లాగ్ ఆఫ్ tan hx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే లెట్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan h/x. బేసిక్ ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా d/dx ఆఫ్ log x అనుకోండి. డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ 1/x. అంటే x ప్లేస్లో ఏముందండి, ఇదంతా ఉంది, tan h/x ఉంది అన్నట్టు. సింపుల్గా మనం రాసుకుంటే ఇది మొత్తం x ప్లేస్లో ఉంది. సో అది మొత్తం x ప్లేస్లో ఉంటే డెరివేటివ్ ఆఫ్ అంటే అగైన్ 1/tan h/x. x ప్లేస్లో x ఉంటే ఓకే, x కాకుంటే ఏదైనా ఉంటే దాన్ని అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ అగైన్ d/dx ఆఫ్ tan h/x. ఇక్కడ చూడండి ఇంకో ఫార్ములా d/dx ఆఫ్ tan hx ఈజ్ ఈక్వల్ టు secant square hx. secant square hx ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ x ప్లేస్లో మళ్ళీ కొత్తగా ఉంది. ఏంటి సార్ అంటే ఇదంతా x ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తే tan h/x ఇంటూ secant h square x 5x అగైన్ d/dx ఆఫ్ 5x చేస్తే ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ 5x secant square x అంటే నథింగ్ బట్ వి రైట్ cos hx బై అలా కూడా ఉంచుకోవచ్చు, బట్ వీ కెన్ మోడిఫై చేసేద్దాం. మనకు బుక్లో ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే అలా రాసుకున్నా రైట్. secant h square 5x బై tan h/x డివైడెడ్ టు 5x వాల్యూ 5 ఓన్లీ. ఇది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే మోడిఫై చేయొచ్చు. secant h స్క్వేర్ అంటే ఏం చేయొచ్చండి, 1/cos h స్క్వేర్ 5x బై sin h/x బై cos h/x ఇంటూ 5. చూడండి ఇది స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఇది స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఈ రెండు ఏమైతే మల్టిప్లై అవుతాయి. అప్పుడు ఏమైతే 5 డివైడెడ్ బై cos h/x sin h/x అనేది ఆన్సర్ వస్తాయి. ఇది రాసిన రైట్ ఆన్సరే, ఇక్కడి వరకు రాసినా కూడా రైట్ ఆన్సరే, మీకు మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేస్తే ఫైండ్ the slope of tangent and normal to the curve. చాలా సింపుల్ క్వశ్చన్. ఇది 5th యూనిట్ కదండి. ఫైండ్ చూడండి, అదే 1 మార్క్ క్వశ్చన్లో స్లోప్ ఆఫ్ ది కర్వ్ వచ్చింది. ఇక్కడ వచ్చింది స్లోప్ కనుక్కోమన్నాడు, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. స్లోప్ అంటే ఒక్కసారి స్లోప్ కనుక్కుంటే నార్మల్ టాంజెంట్ రెండు ఈజీగా వస్తాయి. అందుకే 5th యూనిట్ మీకు సజెస్ట్ చేస్తున్నా, కన్ఫామ్ ప్రిపేర్ కమ్మని. ఎందుకంటే ఈజీగా 10 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు 5th యూనిట్ ప్రిపేర్ కావడం వల్ల మీరు. ఓకేనా, రైట్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ అండ్ నార్మల్ టు ది కర్వ్లో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడే చూడండి, స్లోప్ ఆఫ్ ది నార్మల్ టు ది కర్వ్ given curve equation ఏమవుతుందండి, y is equal to x square plus 4x plus 1 and point is 1,6. ఈ 1,6నే x1 y1 అనుకుంటాం. దీని డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx is equal to derivative of x square value 2x, derivative of 4x value 4 plus 0. సో dy/dx ఈక్వల్ టు 2x ప్లస్ 4 అని రాసేయచ్చు. 2x ప్లస్ 4 dy/dx ఈజ్ ఈక్వల్ టు వాట్, 2x ప్లస్ 4. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అన్నా స్లోప్ అన్నా సేమ్. ఓకేనా, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ స్లోప్ ఆఫ్ ది బోత్ ఆర్ ది ఈక్వల్. dy/dx ఆఫ్ x1, y1. dy/dx వాల్యూ 2x ప్లస్ 4 point is 1,6. So in place of x we submit the 1 plus 4. 6 అంటే 6 ఎందుకు సబ్మిట్ చేయాలంటే అది y వాల్యూ, y లేదు కాబట్టి వదిలేస్తాను. ఎంత వచ్చింది మనకు 6, m ఈక్వల్ టు 6 వచ్చింది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది నార్మల్ అప్పుడు ఏమవుతుంది, -1/m, నథింగ్ బట్ -1/6 ఇస్ ద ఆన్సర్. అంతే, ఇది మనకు టోటల్ క్వశ్చన్కి ఒక ఆన్సర్. Find the slope of the tangent and normal to the earth. Y is equal to x square plus 4x plus 1 at
1,6 అంటే 2 క్వశ్చన్లు వచ్చాయి, ఒకటే కాన్సెప్ట్ కూడా లెంతీగా ఎక్కడి నుంచో ఇవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ వీ గో ఫర్ ది 14th క్వశ్చన్. ఇది 6th యూనిట్ నుంచి వస్తుంది. 14th క్వశ్చన్ 6th యూనిట్. ఫైండ్ ద minimum value of 4x cube plus 9x square minus 12x plus 1. మనం దీన్ని మినిమం వాల్యూ కనుక్కోమన్నాడు. మినిమం వాల్యూ కనుక్కుందాం. మినిమం వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ y is equal to అని కన్సిడర్ చేద్దాం. 4x cube ప్లస్ 9x square మైనస్ 12x ప్లస్ 1. మనం మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి దీన్ని మనం ఎన్నిసార్లు చేయాలి? రైట్, ఇక్కడ y is equal to 4x cube ప్లస్ 9x square మైనస్ 12x ప్లస్ 1 అనేది వచ్చేసింది. అయితే మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి మినిమం 2 టైమ్స్ అయినా డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తేనే మినిమం వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఎప్పుడైతే మనం 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తామో 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఇంక్రీజింగ్గా మినిమం వాల్యూ ఎట్ మ్యాక్సిమం వాల్యూ ఎట్. అయితే డిఫరెన్షియేషన్ ఇది ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 4x స్క్వేర్ ఏమవుతుందండి? d/dx ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ d/dx ఆఫ్ 9x స్క్వేర్ మైనస్ d/dx ఆఫ్ 12x ప్లస్ d/dx ఆఫ్ 1 అని మీనింగ్. అవునా? 4x క్యూబ్ అంటే 4 3 జా 12x స్క్వేర్ 18x మైనస్ 12 ప్లస్ 0 మనకు dy/dx వచ్చింది. సో dy/dx ఈక్వల్ టు 12x స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మళ్ళీ చేస్తే ఏమవుతుందండి? d/dx ఆఫ్ dy/dx ఈక్వల్ టు 12 కాన్స్టెంట్ టర్మ్ d/dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 18 is the constant term d/dx of x minus d/dx of 12 only. చేయండి. d square y/dx square అంతేనా? రైట్. 2x అంటే 24x, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ 2x కాబట్టి, ప్లస్ 18 మైనస్ 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ ఏం చేద్దాం? 2. అప్పుడేంటి? సో dy/dx ఈక్వల్ టు 0 తీసుకోవాలి మనం. ఎందుకు? మ్యాక్సిమం వాల్యూ ఎట్ వాల్యూస్ తెలియడానికి మనం ఈక్వల్ టు 0 తీసుకుంటాం. 0 తీసుకుంటే 12x స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 12 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద కామన్ టర్మ్? కామన్ టర్మ్ వచ్చేసి 3గా వచ్చేస్తుంది. అంటే 4x స్క్వేర్ ప్లస్ 6 తీసుకోవచ్చు, కానీ 6 కామన్ తీస్తే 2x స్క్వేర్ 6 3x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2 జా మైనస్ 4, మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 3. సో వీ రైట్ 4 మైనస్ 1. సో 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వీ కామన్ ద 2x, x ప్లస్ 4, x ప్లస్ 2. నెగిటివ్ 1 కామన్ తీస్తే x ప్లస్ 2 ఈక్వల్ టు 0. x ప్లస్ 2 2x minus 1 equal to 0. x plus 2 equal to 0 and 2x minus 1 equal to 0. x equal to ఏమైంది? మైనస్ 2. x ఈక్వల్ టు ఏమవుద్ది? 1/2 అయిపోయింది. మనకి 2 వాల్యూస్ వచ్చాయి. ఈ 2 వాల్యూస్లో ఏది మ్యాక్సిమం అయితే ఏది మినిమం అయితే తెలియదు. సో నేను ఏం చేస్తున్నా? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్మిట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? d²y/dx స్క్వేర్ 24 ఆఫ్ మైనస్ 2 ప్లస్ 18 ఈక్వల్ టు 0. 24 ఆఫ్ మైనస్ 2 ఎంత? మైనస్ 48 ప్లస్ 18 అంటే మైనస్ 30. మైనస్ 30 అనేది లెస్ దెన్ 0. d²y/x స్క్వేర్ లెస్ దెన్ 0 వచ్చింది కాబట్టి ఈజ్ మ్యాక్సిమం ఎట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 తీసుకున్నాం. అయితే ఇప్పుడు మినిమం కావాలి కదా. x ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్మిట్ చేయండి. 3లో సబ్మిట్ చేస్తే d²y/dx స్క్వేర్
ఈక్వల్ టు 24 ఆఫ్ 1/2 ప్లస్ 18 12 సార్ ఏమవుతుంది 30 అవుతుంది. అంటే d²y/dx² ఏమొచ్చిందండి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఈజ్ మినిమం ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. అయితే మనం మినిమం వాల్యూ కావాలి కదా, x ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చేసాడు 3 మార్క్స్కి. ఈక్వేషన్ 1 ఏంటి మనకు ఇదే కదా, ఇందులో సబ్మిట్ చేస్తే మనకు మినిమం వాల్యూ వస్తుంది. అంటే 4 ఆఫ్ 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 9 ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 12 ఆఫ్ 1/2 ప్లస్ 1. సో 4/8 9/4 6 ప్లస్ 1. చూడండి 4 1 జా 4 2 జా 4 1 జా 4 2 జా అంటే 1/2 ప్లస్ 9/4 మైనస్ 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 ప్లస్ 9 ఎంత 11/4 మైనస్ 5. సో 11 మైనస్ 20/4 ఈక్వల్ టు మైనస్ 9/4 ఈజ్ ద మినిమం వాల్యూ అని అర్థం. ఓకే, ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్, చాలా లెంతీ క్వశ్చన్. ఇది 3 మార్క్స్కి ఇచ్చాడు. మనకి ఎలాగో చాయిస్ ఉంటాయి కాబట్టి వదిలేసుకోవచ్చు. మరి అంటే అన్నీ వస్తేనే మాకు మిగిలినే రావంటే మాత్రం చేయండి, ఎందుకంటే మీకు టైం సరిపోతుందండి. చూడండి ఇప్పటికి నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూనే అన్ని క్వశ్చన్స్ రాస్తే ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ మార్క్ అయినా 12 ప్లస్ 8 20 మార్క్స్ పేపర్ కంప్లీట్ చేస్తే ఎంత 40 మినిట్స్లోనే. మనకి ఎగ్జామ్ టైం ఎంత 2 అవర్స్. ఎందుకు కంప్లీట్ కాదండి, అందులో మీరు అన్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఓకేనా, కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ సికి వచ్చేస్తే 15th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. చూడండి పార్ట్ బిలో ఏమో మనకు స్ట్రేట్ లైన్స్ ఇచ్చిండు, పార్ట్ సిలో సర్కిల్ ఇచ్చిండు. మీకు ఈసారి ఎగ్జామ్ పార్ట్ బి నుంచి సర్కిల్ ఇవ్వచ్చు, పార్ట్ సి నుంచి స్ట్రేట్ లైన్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇస్తాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ having the center at 3, 4 and touching the straight line 5x plus 12y minus 11 equal to 0. అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ డ్రా చేస్తే చూడండి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడనేది మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇలా. ఓకే, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే దానికి ఎక్కడో ఒక దగ్గర స్ట్రేట్ లైన్ అనేది టచ్ అవ్వకుంటూ వెళ్తుంది, ఇలా టచ్ అయితే వెళ్ళింది. ఓకేనా, రైట్. ఇలా టచ్ అవుతూ వెళ్ళాక సెంటర్ నుంచి దీనికి ఒక పాయింట్ డ్రా చేసుకోవచ్చు కదా మనం. రైట్, డ్రా చేశాక ఇక్కడ సెంటర్ ఎంత 3, 4. ఈ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు మనకు 5x ప్లస్ 12 మైనస్ 11 ఈక్వల్ 0. అయితే మనం సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి GFC వాల్యూ అన్న తెలియాలి, లేకపోతే సెంటరు రేడియస్ అయినా తెలిసి ఉండాలి. ఓకేనా, అయితే మనకు సెంటర్ తెలుసు, రేడియస్ మిస్ అవుతుంది. ఓకేనా, సెంటర్ తెలుస్తుంది బట్ రేడియస్ మిస్ అవుతుంది. ఆ రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ అంటే ఎందుకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్నే రేడియస్గా కనుక్కోవచ్చు. దాన్నే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అంటాం. ఓకేనా, ద రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ ఈస్ సెంటర్ ఏం తీసుకోవచ్చు అండి -g, -f ఈక్వల్ టు హౌ మచ్ 3, 4 ఇచ్చేసింది. అవునా, అయితే the perpendicular distance from 3, 4 to the line ఎక్కడి వరకు ఉంది 5x ప్లస్ 12y మైనస్ 11 ఈక్వల్ 0. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకుంటున్నా, దాన్నే d అనుకుంటాం. d నథింగ్ బట్ ఏమవుతుందండి r కూడా అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా d ఈక్వల్ టు mod of x1 plus b/1 plus c by under root of a square plus b square. ఇంతకుముందుకు పారాబోలాలో చేసాం కదా, అదే ఇక్కడ. సరే ax1 plus by అంటే ఇదే ఈ స్ట్రేట్ లైన్నే అనుకుంటాం. 5 of x1 అంటే ఏంటిది ఇది x1 y1 3 plus 12 of 4
minus 11 mod of under root of a square plus b square. X coefficient is the a. X coefficient 5 అంటే 5 square we write. Y coefficient ఎంత 12 అంటే 12 square we write. Nothing but here simplify 15 plus 48 minus 11 by under root 25 plus 144. Nothing but what we write. ఇక్కడ 15 minus 11 అయితే 4 అంటే 52 by under root of 169. సో 52 by 169 నథింగ్ బట్ 13 కదా. ఎందుకు 52 by under root 13 స్క్వేర్ రాయొచ్చు మనం. ఓకే 13 1 జా 13 4 జా అంటే డి వాల్యూ ఎంత వచ్చిందండి 4. అంటే నథింగ్ బట్ ఏంటి అన్నట్టు రేడియస్. మనకు ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ మనకు సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ ఎక్స్ మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది దీన్నే మనం హెచ్ కామా కే అని కూడా ప్రూవ్ చేసుకుంటాం. హెచ్ అంటే 3 కే అంటే 4 అన్నట్టు. సో ఎక్స్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6 y square plus 16 minus 8y is equal to 16 get cancelled. X square plus y square minus 6x minus 8y plus 9 equal to 0 is the required circle equation. Okay na? Right. ఎన్ని అయిపోయినాయి మనకి ఇప్పటికి కొద్దిగా లెంత్ క్వశ్చన్ 15th వన్ కూడా 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వి గో ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి 16. క్వశ్చన్ నెంబర్ 16కి వస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ whose focus is 3, అంటే మీరు పారాబోలా ఒకటి ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఎందుకంటే మనకు అక్కడ అంటే మొత్తం ఈ 3 టాపిక్స్ ప్రిపేర్ అయ్యే బదులు అది వదిలేయడం బెటర్. పారాబోలా హైపర్బోలా ఎస్సివి. బట్ నేను చెప్తున్నా అంతే, మన క్వశ్చన్ పేపర్లో ఉంది కాబట్టి చెప్పుకోవడమే, వదిలేయడం బెటర్ మీరు. ఇది మనకు ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. సేమ్ ఇంతకుముందు కనుక మనం 3 మార్క్స్లో పారాబోలా క్వశ్చన్ ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. చూడండి నేను రాస్తాను, డయాగ్రామ్ డ్రా చేస్తా, మీకు కొంత ఐడియా వస్తుంది. ఇది ఎలిప్స్. ఇది ఎలిప్స్గా కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి ఇలా. ఓకేనా. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఉంటే ఇక్కడ ఎస్ ఫోసి ఫోకస్ ఎంత 3,1 పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కదా. రైట్. ఇక్కడ ఎస్ ఫోకస్ ఎంత 3,1. అయితే ఇక్కడ ఫోకస్ 3,1 అంటే దీని మీద పాయింట్ పి ఉంటుంది ఎక్స్ కామా వై. ఇక్కడ నుంచి ఈ డైరెక్ట్ ఈక్వేషన్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ లైన్ ఎంత ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే మీరు యాస్టేజ్ డేటా రాస్తాం. బై ఎసెంట్రిసిటీ కండిషన్ బై యూజింగ్ ఎసెంట్రిసిటీ కండిషన్ ఎస్పీ బై పిఎం, ఇదేమో ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అన్నట్టు. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ ఎంత 1/2 ఇచ్చాడు. అంటే 2 ట్రాన్స్ఫర్ చేయండి, 2SP ఈజ్ ఈక్వల్ టు పిఎం అని మీనింగ్. అయితే పారాబోల్లో ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 రాసుకున్నాడంటే ఎసెంట్రిసిటీ ఎప్పుడైతే 1 అవుతుందో దాన్నే పారాబోలా అంటాం. వాటిని ఏమంటాం పారాబోలా అంటాం. అదే ఎసెంట్రిసిటీ అనేది గ్రేటర్ దెన్ 1 వచ్చింది అనుకోండి, ఐ మీన్ గ్రేటర్ దెన్ 0 వస్తే దాన్ని ఎలిప్స్ అంటాం. లెస్ దెన్ వస్తే హైపర్బోలా అంటాం అకార్డింగ్ టు కాన్సెప్ట్. బట్ మనకు అంత డెప్త్గా ఇక్కడ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం. ఎస్పీ అంటే ఏంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ వచ్చిందా. పిఎం అంటే ఏంటిది ఇక పి నుంచి ఎం వరకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ax1 ప్లస్ by1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అండర్ రూట్ ఏం రాసాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సరే మరి ఇక్కడ x1 y1 ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇంకో చూడండి, ఇక్కడ x కామా y రాసాం కదా, ఇది x2 y2, ఇది x1 y1 తీసుకోండి. అంటే ఇక్కడ అప్లై చేస్తే
we get 2 into under root x2 minus x1 అంటే x minus 3 whole square y minus 1 whole square. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీకు తెలుసు కదండి, దీన్నే ఈ ప్లేస్లో x దగ్గర ఏం చేయండి 3 సబ్మిట్ చేయండి, 3 y దగ్గర ఏం చేయండి 1 సబ్మిట్ చేయండి. ఈ పాయింట్లనే ఇందులో సబ్మిట్ చేసుకుంటాం మనం. ప్లస్ 6 బై ఏ వాల్యూ అంటే ఎక్స్ కోషంట్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 into under root x స్క్వేర్ ప్లస్ 9 minus 6x y స్క్వేర్ ప్లస్ 1 minus 2y. 3 minus 1 ఎంత అండి 2 అంటే 8 by root 2 వచ్చేసింది మనకు. 8 by 2 root 2 వస్తే 2 1s 2 4s స్క్వేరింగ్ ఆన్ both sides. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం స్క్వేరింగ్ ఆన్ both sides. So we get x square plus 9 minus 6x plus y square plus 1 minus 2y equal to 16 by 2. స్క్వేరింగ్ అన్నట్టు ఈ రెండింటికి స్క్వేర్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 8s. చూస్తే ఇక్కడ x square plus y square minus 6x minus 2y 9 plus 1 ఎంత 10 minus 8 equal to 0. x square plus y square minus 6x minus 2y plus 2 equal to 0. దీన్నే మనం ఏమంటా ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. ఓకేనా, మీకు వస్తే చేయండి, లేకపోతే ఎలిప్స్ వదిలేసుకోండి, అబ్బా నష్టం ఏమి ఉండదు. వేరే చాప్టర్స్ చాయిస్కి వెళ్ళిపోతాయి కదా మనకు లాంగ్ ఆన్సర్స్ గట్లా. ఓకేనా, అది బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కి వస్తే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 3rd 4th 5th అనేది బెటర్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log of sin of root cos x with respect to x. ఇది చూడండి చైన్ రూల్ మాత్రం అప్లై చేస్తాం. సో d by dx ఆఫ్ ఏం తీసుకోవచ్చు మనం log of sin of root cos x. ఇక్కడ చూస్తే బేసికలీ మనకు ఫార్ములా ఏంటి డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by x. ఇక్కడ చైన్ రూల్ ఎందుకు అప్లికేబుల్ అవుతుందంటే యాక్చువల్గా ఎక్స్ ప్లేస్లో ఉండాలి, ఎక్సే ఉండాలి. బట్ ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది మొత్తంలో సైన్ ఆఫ్ log x ఉంది. అంటే వి రైట్ 1 by సైన్ ఆఫ్ రూట్ కాస్ x. అగైన్ d by dx ఆఫ్ వాట్ వి రైట్ సైన్ ఆఫ్ రూట్ కాస్ x. ఓకేనా, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ నేను డిఫరెన్షియేషన్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఫార్ములా d by dx ఆఫ్ కాస్ ఎక్స్ d by dx ఆఫ్ సైన్ ఎక్స్. d by dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అవునా, అదే అప్లై చేస్తాం. 1 by సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ రూట్ కాస్ ఎక్స్ ఏమవుతుంది కాస్ రూట్ కాస్ ఎక్స్. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందంటే రూట్ కాస్ ఎక్స్ ఉంది. సో అగైన్ d by dx ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. చూడండి కాస్ బై సైన్ ఏమవుతుంది కాట్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ వాల్యూ d by dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1 by 2 రూట్ ఎక్స్ అవుతుందా. ఏమంటే ఏం రాయొచ్చు 1 by 2 రూట్ కాస్ ఎక్స్ అగైన్ d by dx ఆఫ్ కాస్ ఎక్స్. ఏంటి సార్ మళ్ళీ కాస్ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది కాస్ ఎక్స్ ఉంది. యాక్చువల్గా అక్కడ ఏమి ఉండాలి ఎక్సే ఉండాలి. ఎక్స్ కాకుండా కొత్తది వేసినా దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది కాట్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ బై 2 రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ వాల్యూ మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడికి ఇది ఆన్సర్ అయిపోయింది. అంతేగాని చాలామంది తెలివి కళ్ళు ఉంటారు. ఇక్కడ రూట్ కాస్ ఎక్స్ ఇక్కడ రూట్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ చేసి కాట్ బై 2 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ రాస్తారు. ఇది టోటల్గా రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా మనకు టీటా టేబుల్లో ఉన్న ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఉంటే ఎక్స్ కాస్ చేసి కాస్ బై సైన్ రాసామా రాయం కదా. అలాగే రూట్ ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేయము అన్నమాట. ఓకేనా, రైట్, చాలా సింపుల్. ఇదేంటి 3rd యూనిట్ క్వశ్చనే, చైన్ రూల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 18. మనం క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేస్తే ఇఫ్ u ఈక్వల్ టు log ఆఫ్ x power 4 plus y power 4 by x plus y
షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 3. ఓకేనా, ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇది క్వశ్చన్ ఏంటి, మనకు 4th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్. ఇది మనం సొల్యూషన్ చూసినట్లయితే సింపుల్. మనకేమిచ్చాను, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 బై ఎక్స్ ప్లస్ వై. సో మనం ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై కనుక్కోవాలన్నట్టు. అయితే దీన్ని ఇలాగే చేస్తే నాకు లెంతీ అవుతుంది కాబట్టి నేను లాగ్ ఏ బై బి ఫార్ములా యూజ్ చేసుకుంటాను. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా యూజ్ చేయడం వల్ల నాకు ప్రాబ్లం అనేది సింప్లిఫై అవుతుంది. చూడండి, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నాకు ఈజీగా అవ్వడానికి మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ యూ బై బి మెథడ్ కూడా చేసుకోవాలి. సో డైరెక్ట్ చేయడమే బెటర్ అనుకుంటాను. అంటే ఓకే, చేసి చూద్దాం ఎలా వస్తుందో అనేది మనం చేస్తేనే కదా తెలిసేది. రైట్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఉంది కదా, సో డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ log of x power 4 plus y power 4 minus dou bu by dou x of log of x plus y. చూస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అగైన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అవుతుంది. ఇక్కడ కూడా 1 by x plus y again dou by dou x of x plus y we write only. So derivative of x అయితే పార్షియల్ డిఫరెన్షియేషన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్సే వేరియబుల్, రిమైనింగ్ అన్నిటినీ కూడా మనం కాన్స్టాంట్గా ట్రీట్ చేయాలి. ఎక్స్ పవర్ 4 అంటే ఏమవుతుంది 4x³ వై పవర్ 4 0 అంటే we write x పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1 ప్లస్ 0 బై x ప్లస్ y. Then what we get here, 4x³ by x power 4 plus y power 4 minus 1 by x plus y. ఇది డో యూ బై డో ఎక్స్. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేద్దాం, అగైన్ మైనస్ లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయండి, వైతో చేయండి. అప్పుడు ఏం చేయి, డో యూ బై డో వై ఈక్వల్ టు డో యూ బై అంటే ఏమవుతుంది 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అగైన్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వై డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వి గెట్ ఓన్లీ డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో దీన్ని డో బై ఎక్స్ ప్లస్ 4y³ బై x power 4 plus y power 4 minus 0 plus 1 by x plus y. So 4y³ by x power 4 plus y power 4 minus 1 by x plus y. ఇక్కడ వరకు ఓకే. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. LHS ఏంటి, యాక్చువల్గా మనకు LHS ఈస్ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై. మనం RHS ప్రూవ్ చేయాలి, ఇదే కదా, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై అన్నట్లు. దాన్నే ఇక్కడ మనం ప్రూవ్ చేద్దాం. ఎక్స్ డో యూ బై డో ఎక్స్ అంటే ఈ వాల్యూ అంటే 4x³ x ఇంటూ 4x³ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ వై ఆఫ్ 4y³ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వై. జస్ట్ మల్టిప్లై చేస్తే 4x³ అంటే ఏమవుతుంది 4x పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4y³ పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, రైట్. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు పేసెస్ సేమ్, అంటే పవర్స్ అడిషన్ చేయొచ్చు. అప్పుడు అడిషన్ చేస్తే 4 ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4. ఇక్కడ కూడా ఈ రెండు ప్లేసెస్ సేమ్ కదా, పవర్స్ అడిషన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై. అంటే ఈ రెండింటిని అడిషన్ చేశాను, ఈ రెండింటిని అడిషన్ చేశాను. చూడండి, బోత్ ఆర్ ది గెట్ క్యాన్సల్. వాట్ వీ గెట్ 4 ఆఫ్ 1
minus 1. Answer is 3. వచ్చేసిందా? కంప్లీటెడ్. మాకు పర్ఫెక్ట్గా తెలిసింది ఎన్సీ కూడా అది రాస్తే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. ఇది కూడా పెద్దదేనండి. ఫైండ్ ద lengths of tangent, normal, subtangent and subnormal to the curve y is equal to x cube minus 3x square minus 8x minus 2 ఎటు 3,4 ఎటేంటిది 3,4 అనేది చేయాలి మనం. 3,4 చూడండి, ఇక్కడ కూడా మనం స్లోప్ అనేది కన్ఫామ్ కనుక్కోవాలి. స్లోప్ అనేది కామన్. గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఇస్ y is equal to x cube minus 3x square minus 8x minus 2 ఎటేమన్నాడు 3,4 అని. ఎట్ 3,4. అయితే దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. మనకు ఫిఫ్త్ యూనిట్లో స్లోప్ కనుక్కోమన్నా, ఈక్వేషన్ కనుక్కోమన్నా, యాంగిల్ బిట్వీన్ కనుక్కోమన్నా, ఆర్థోగోనల్ ఏది చేయమన్నా స్లోప్ అయితే కనుక్కోవాలి. అందుకే ఫిఫ్త్ యూనిట్ ఇంపార్టెంట్. మళ్ళీ చేంజ్ కాదు, కాన్సెప్ట్స్ కూడా చేంజ్గా, క్వశ్చన్ లేదో డిఫికల్టీగా కూడా అడగడం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది 3x స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ 3x స్క్వేర్ వాల్యూ 6x minus 8 వచ్చిందా. స్లోప్ m ఈక్వల్ టు dy/dx ఆఫ్ x1, y1. సో dy/dx వాల్యూ 3x square minus 6x minus 8 ఆఫ్ x1, y1 వాల్యూ 3,4. 3 సబ్మిట్ చేస్తే 3 ఆఫ్ 3 స్క్వేర్ 6 ఆఫ్ 3 minus 8. 3 స్క్వేర్ వాల్యూ 9. 9 3 is 27. 6 3 is 18 minus 8. చూడండి, 27 minus 18 minus 8 ఎంత 26. అంటే m ఈక్వల్ టు ఎంత 1 వచ్చేస్తుంది. స్లోప్ 1 వచ్చిందా. ఇప్పుడు చేద్దాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది ఫస్ట్ వన్ కనుక్కుంటున్నా. లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి, y1 ఇంటూ √1 ప్లస్ m²/m. ఇది మాడ్ ఉండాలి, ఎందుకంటే లెంత్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది కాబట్టి వి ఇండికేటెడ్ విత్ పాజిటివ్, అంటే పాజిటివ్ రావాలి కాబట్టి వి రైట్ m, అంటే ఐ మీన్ మాడ్ యూజ్ చేస్తామని మీనింగ్. అంతకు మించి ఇంకేమీ కూడా లేదు. ఓకే, y1 అంటే ఏంటి ఇస్తారంటే ఇక్కడ వీళ్ళ పాయింట్ ఇచ్చారు చూసారా, దాంట్లో నుంచి y1 తీసుకోండి. y1 ఎంత 4 ఆఫ్ √1 ప్లస్ 1/1. సో 4√2 is the length of the tangent. Next second one is length of the normal. Length of the normal ఏమది y1 ఇంటూ √1 ప్లస్ m². ఓకే, సో ఆల్రెడీ వచ్చేసింది. ఇది కూడా ఏమొస్తుంది అండి 4√2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ వాల్యూ y1/m, అంటే y1 వాల్యూ 4, m వాల్యూ √2. నథింగ్ బట్ ఏం చేయొచ్చు అంటే 2 × 2/√2 రాసుకోవచ్చు కదండి. అయితే మనకు a/√2a ఉంటే √a రాయొచ్చు అన్నట్టు. అకార్డింగ్ టు ఆ కండిషన్లో చూసుకుంటే 2√2 అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. సో y1, వెయిట్ ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఇది రాంగ్ రాశాను నేను. ఇక్కడ m1 వాల్యూ ఎంత 1 కదండి. y1 అంటే 4/1 ఈజ్ ఈక్వల్ 4 ఓన్లీ. ఇదంతా y1 ఇంటూ m, అంటే 4 ఆఫ్ 1 4. ఇవి మనకు వచ్చే ఆన్సర్లు. చాలా సింపుల్ క్వశ్చన్ నన్ను అడిగితే, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. అందుకే ఫిఫ్త్ యూనిట్ అంటున్నాను. సిక్స్త్ యూనిట్లో రెండు టాపిక్లు ఉన్నాయి. మీరు ఎక్కువ రెండు టాపిక్లు ఉండే బదులు సింగిల్ టాపిక్ ఉన్న యూనిట్స్ చూజ్ చేసుకుని మనం స్కోర్ ఎక్కువ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద dimensions
ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ maximum area having a perimeter of 24 feet. Maximum area of the 24 feet. అయితే సింపుల్ క్వశ్చనే. అయితే మనకు ఒక రెక్టాంగిల్ ఉంది. సో లెంత్ ఎక్స్ బ్రెడ్త్ను వై అనిగా కన్సిడర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏరియా అన్నాడు, అవునా? పెరిమీటర్ ఇచ్చిండు కదా, లెంత్ ఏవి, లెంత్ బిఏ ఎక్స్, లెంత్ బి ఎక్స్ యూనిట్స్, ఎక్స్ ఫీట్స్, బ్రెడ్త్ వచ్చేసి వై ఫీట్స్గా కన్సిడర్ చేసుకుందాం. అయితే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంత, 24 ఫీట్స్ అన్నాడు. ఫార్ములా ఏంటి, 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 24. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12. రీజన్ 2 1s are 2, 12s are we take. సో వై ఈక్వల్ టు హౌ మచ్, 12 మైనస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. అయితే ఫైండ్ ద ఏ డైమెన్షన్ ఆఫ్ రెక్టాంగిల్, మ్యాక్సిమం ఏరియా అన్నాడు. ఏరియా అన్నాడు కాబట్టి వి టేకన్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. మనకు ఎక్స్ వై ప్లేస్లో 12 మైనస్ ఎక్స్ చేయండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 12x మైనస్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఏ బై డిఎక్స్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 12x ఏమైందండి, 2x వచ్చేసి వచ్చిందా, రైట్. ఇప్పుడు ఇక ఇంకోసారి డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది. ఇది ఈక్వేషన్ 1. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏమవుతుంది, ఎక్స్ అంటే d²a/dx², మ్యాక్సిమం మినిమం అన్నట్టు, 0 మైనస్ 12. సో 12 అనేది ఏమొచ్చింది, లెస్ దెన్ 0 అంటే ఏం, రెక్టాంగులర్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం. ప్రూవ్ చేశాను నేను. ప్రూవ్ చేశాక నేను ఎక్స్ కామా వై వాల్యూ కొనుక్కోవాలి. అంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ కామా వై వాల్యూ ఈక్వేషన్ 2 నుంచి చూసుకుంటాం. ఈక్వేషన్ 2. సో dA/dx ఏం తీసుకోవాలండి, ఎప్పుడైనా 0 తీసుకుంటాం మనం. సో 12 మైనస్ 2x ఈక్వల్ టు 0, 12 ఈజ్ ఈక్వల్ టు x, x ఈక్వల్ టు ఎంత, 2, 6 వచ్చింది. x ఈక్వల్ 6, x ఈక్వల్ 6 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ 12 మైనస్ 6, y ఈక్వల్ ఎంత, 6. అంటే లెంత్ x ఈజ్ ఈక్వల్ 6 ఫీట్స్, బ్రెడ్త్ y ఈజ్ ఈక్వల్ 6 ఫీట్స్ అని. అంటే ఇది సింపుల్గా ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అవుతాయి కాబట్టి స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ కావు, ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం. మీకు ఇక్కడే నేనేం చేస్తా అంటే మీకు మిగిలిన 2 క్వశ్చన్ పేపర్లు కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తాను నేను, అవేంటివో చూడండి. సో ఇక్కడికి మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 65 మినిట్స్ వరకు మనకు టైం పట్టింది. మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి మీకు 1 అవర్ టైం మిగులుతుంది కూడా. స్లోగా ప్రిపేర్ కాండి, బెటర్గా స్టూడెంట్, ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే ఇది అదే C18 వాళ్ళది ఎప్పుడు జూన్ 2020. ఇక్కడ మీరు చూసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఏ క్వశ్చన్ పేపర్ కూడా టఫ్ కాదు, అలానే టోటలీ ఈజీ కూడా కాదు, ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ డిఫైన్ సర్కిల్, అలా కానిక్ సెక్షన్ వచ్చింది. ఒక కానిక్ సెక్షన్ మళ్ళీ ఇచ్చాడు, sin 70 xy = 29. ఇవి సేమ్ క్వశ్చన్లు అన్నట్టు పెద్దగా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్, డిఫరెన్షియేషన్, చైన్ రూల్, నార్మల్ రూల్, యూవి, పార్షల్ ఫ్రాక్షన్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్, మ్యాక్సిమం మినిమం, సేమ్ క్వశ్చన్స్. సార్ మరి 21 వేరు ఉంటుంది కదా సార్ అంటే 21 క్వశ్చన్ పేపర్ కూడా ఉంది ఇందులో. మీరు చూసుకున్నట్టే చూడండి, సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన 18th క్వశ్చన్ ఏ పేపర్ ఉందా అది ఇది సేమ్ ఉంది. 18th క్వశ్చన్ పేపర్ ఇది సేమ్. ఇంటర్సెప్ట్స్ లైన్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది నార్మల్ టు ది కర్వ్స్, ఇవన్నీ ఓకేనా. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మెల్స్. ఆల్ ది బెస్ట్.